హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాకింగ్ ఫిలిమ్స్. నేను మీ భాను ప్రకాష్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే తమిళ్ సినిమా. ఇది యాక్చువల్గా పొంగల్ రిలీజ్ అనుకున్నారు, కానీ అక్కడ నుంచి పోస్ట్ పోన్ అయ్యి February 6th అయితే ఈ సినిమా రిలీజ్ అయింది. సినిమా పేరు ఏంటంటే విడా ముయర్చి. ఇది అజిత్ది 62వ సినిమా. ఇది ఆల్మోస్ట్ ఆల్ ఒక అమెరికన్ సినిమా నుంచి ఇన్స్పైర్ అయిన సినిమా పేరు ఏంద్రా అంటే బ్రేక్ డౌన్. ఈ సినిమా ఏంద్రా అంటే ఒక లవ్లీ మ్యారీడ్ కపుల్ 12 సంవత్సరాల తర్వాత విడిపోవాలనుకుంటారు. వాళ్ళ దీనివల్ల లైఫ్లో ఒక ఇది ట్రాజెడీ ఉంటుంది. ఆ ట్రాజెడీ వల్ల వీళ్ళు సపరేట్ వేస్ అయిపోతారు. అంటే ప్రేమ ఉంటుంది, కానీ ఒకరికొకరు చూపించుకుంటేనే ప్రేమ. కానీ ఆడవాళ్ళు అట్టా కాదు కదా, నీకు నా పైన ప్రేమ లేదు, మనం విడిపోదాం, మనం బెస్ట్ ఫ్రెండ్స్గా ఉందాము, నేను డైవర్స్కి అప్లై చేశాను, అది వచ్చేంతవరకు మా పేరెంట్స్ ఇంట్లో ఉంటాను. హీరో వచ్చి లేదబ్బా నువ్వు ఎందుకు అట్ట అంటావు, నేను వచ్చి డ్రాప్ చేస్తాను కనీసం మీ పేరెంట్స్ వరకు, అట్లీస్ట్ నాకు ఆ ఇద్దన్న ఉండాలి కదా. సరే అనేసి వీళ్ళు ట్రిప్ అయితే స్టార్ట్ పెడతారు. ఆ ట్రిప్ స్టార్ట్ పెట్టి మధ్యలో వెళ్ళే దగ్గర ఒక చిన్న యూత్ జనాలకి మనోడికి తక్కువ అవుతుంది. ఆ తర్వాత ఏంటంటే అంటే కొద్దిగా ముందు పోగానే బండి మిస్టేక్ తక్కువ అవుతుంది. ఆ తర్వాత వైఫ్ వేరే వెహికల్లో లిఫ్ట్ ఇస్తుంటారు. ఆ లిఫ్ట్ ఎక్కి వెళ్ళి పలానా దగ్గర వెయిట్ చేస్తూ ఉంటుంది. మన హీరో అక్కడికి వెళ్ళి చూస్తే వైఫ్ ఉండదు. సరే వైఫ్ లేదు, ఇంకా ఎత్తుక్కొని పోతాడు. వైఫ్ని కనుక్కున్నాడా లేదా ఆ కిడ్నాప్ నుంచి, ఇది నిజంగా ముందు నుంచి ప్లాన్ చేశారా, తక్కువ ఇది అదే అని. దీంట్లో మనకి అర్జున్ ఉన్నారు. అర్జున్తో పాటు మనకి రెజీనా కెసెండ్రా ఆమె ఉంది అర్జున్ పేరుగా. ఇక్కడ మనకి త్రిష, అజిత్, ఇక్కడ మేజర్ వీళ్ళు నలుగురే అనమాట. దీన్ని సినిమా ఎలా ఉంది, ఈ స్టోరీతో సినిమా యాక్చువల్గా చూసామంటే ఇది ఒక అజిత్కి వచ్చే సినిమా. మనకి అజిత్ అంటే అలా ఉంటాడు, ఓ రేంజ్ రావడం, ఫైట్లు, యాక్షన్లు ఇది ఉండాలి. కానీ సినిమా స్టార్టింగ్ నుంచి స్లోగా పోతుంది. ఇది ఆల్మోస్ట్ ఆల్ 2.5 hours సినిమా. మనకి ఏ రేంజ్ పోతుంది అంటే ఫస్ట్ హాఫ్ అంతా నిద్రపోతాం, ఏంలో బండిలో పోతారు, వీళ్ళు ఆడే ఉంటారు ఏదో. సరే ఇంటర్వెల్ టైంకి కిడ్నాప్ అయింది, అమ్మయ్య ఇప్పుడన్నా ఏమైనా యాక్షన్ ఉంటుంది అంటే లేదు, అక్కడ కూడా మళ్ళీ స్లోగా పోతూ ఉంటుంది. ఆ ప్రీ క్లైమాక్స్లో ఏదో ఒక చిన్న ఫైట్గా చూపిస్తాడు, క్లైమాక్స్ కొద్దిగా ఫైట్ అంతే. మిగతా అదంతా సినిమా ఎంత స్లోగా పోతుంది అంటే ఓపిక కావాలి. నిజంగా ఇది నీట్గా ఎడిట్ చేసి ఉంటే మటుకు దీన్ని ఒక అర్ధగంట నుంచి 3/4 గంట ఎత్తిపాడు దొబ్బునంటే ఒక 1 hour ఇంగ్లీష్ సినిమా ఉన్నట్టు 1.5 hour 1 hour 40, సరే 1.5 hour కంటే కొద్దిగా 15 నిమిషాలు ఎక్కువ వేసుకో, 1-2 పాటలు అండి, 1 hour 45 minutes అంతే ఈ సినిమా మనం చూడదగ్గది. దాన్ని 2.5 hours లాగా సాగదీసేసరికి అసలు బాగా డైల్యూట్ అయిపోయి కథ అయితే మనకి భలే నీరసం వచ్చేస్తుంది. అజిత్ సినిమా ఇంత నీరసంగా ఇంత చెత్తగా ఉండేది ఇదే అనుకుంటాను. మిగతా అన్నీ ఏదేదో జరిగి మిగతా వాటిపైన ఫ్లాప్ అయి ఉండొచ్చు, కానీ ఇంత నీరసంగా కూర్చొని ఇంద్రా వీడు అనిపించే సినిమా మటుకు ఇదే ఖచ్చితంగా. దీని ముందు మరి ఇంత నీరసంగా అజిత్ సినిమాలు అయితే లేవు. నీరసం వచ్చేసింది. సినిమా చూడాలనుకున్న వాళ్ళు ఒక ఎనర్జీ డ్రింక్ తీసుకొని పోండి, మీకు ఎనర్జీ వచ్చి చూసే, లేకపోతే కష్టం. పర్ఫార్మెన్స్లకు వద్దాం. పర్ఫార్మెన్స్కి వస్తే అజిత్ చాలా సెటిల్డ్గా నీట్ కూల్గా చేశాడు. త్రిష సెటిల్డ్ బాగానే ఉంది. అర్జున్ది, రెజీనా కెసెండ్రా కూడా వాళ్ళందరూ కూడా పర్ఫార్మెన్స్లు బాగున్నాయి. కానీ లుక్కి వచ్చామంటే అజిత్ కొద్దిగా మీసాల గడ్డాలు తీసేసి కొన్ని దాంట్లో కొద్దిగా వెరైటీగా అనిపించాడు. నాకు అంత నచ్చలేదు ఈ మట్టుకు. కొన్ని దగ్గరలు బాగానే అనిపించాడు. మిగతా ముగ్గురు అయితే మట్టుకు లుక్స్ కానీ బాగానే ఉంది. రెజీనా కెసెండ్రా ఫ్లాష్ బ్యాక్, ఆ పర్టికులర్ సైకోయిజం మటుకు చాలా బాగా రాశారు. రెజీనా అట్లాంటి క్యారెక్టర్లు ఆ కొద్దిగా సైకో అటు ఇటు ఉన్న క్యారెక్టర్స్ బాగానే చేసింది. దీంట్లో కూడా అంతే బ్రహ్మాండంగా అయితే చేసింది. ఇంకోటి అనిరుద్ధ్ మ్యూజిక్ వచ్చాము అంటే నాకు సోసోగానే అనిపించింది. పెద్ద బ్యూటిఫుల్ మెలోడీస్ కానీ ఇది నాకు పెద్ద అనిపించాను, ఓకే అన్నట్టు అనిపించింది. బ్యాక్గ్రౌండ్లో కూడా నాకు పెద్ద మ్యాజిక్ చేశాడు అనిపించలే. అనిరుద్ధ్ ఈ సినిమాకి చేసినా చేయకపోయినా ఒకటే, పేరు తప్పించి పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టుగానే ఉండింది దీంట్లో. దాని నుంచి పెద్ద ఇదండి. కెమెరా వర్క్ అయితే అదిరిపోయింది. అజర్బైజాన్లో మ్యాక్సిమం షూటింగ్ చేస్తున్నాడు. అంతా రోడ్డు మూవీ, మ్యాక్సిమం రోడ్డు మూవీ. ఆ రోడ్డు రోడ్ అబ్బా, అటు చూసినా ఇటు చూసినా ఇంకా రాళ్ళు రప్పలు తప్పి చేయలేదు. కానీ ఇది చాలా బ్యూటిఫుల్గా అయితే
మన డిఓపి అయితే చూపించాడు. ఎడిటింగ్ ఓకే అనే చెప్పాలి, ఎందుకంటే డైరెక్టర్ ఉంటే నాకు ఉంచు అని ఉంటే ఉంచాడో, లేకుంటే ఈయన లేదు ఇంత లెంగ్త్ ఉంటే ఉండాలనుకున్నాడు. నాకైతే పెద్ద ఇది అనిపించలేదు. నేను ఇంతకుముందు చెప్పినట్టు హాఫ్ అన్ అవర్ నుంచి 45 మినిట్స్ కటక్ అని నిర్దాక్షిణంగా కట్ చేసి ఉంటే ఒక టైట్గా ఉండేది స్క్రీన్ ప్లే, మనకు కొద్దిగా బ్రహ్మాండంగా అనిపించేది. ఇక్కడైతే ఆ ఇదైతే మనకి బాగా మిస్సింగ్ అవుతూ ఉంది సినిమా. ఈ సినిమా ఎవరు చూడవచ్చు, ఖచ్చితంగా అందరూ వెళ్ళి చూడవచ్చు. కాకపోతే నిద్ర రాకుండా ఉండాలి అంటే మటుకు, నీరసం రాకుండా ఉండాలి అంటే మటుకు మీరు కొద్ది గీఫీలు తాగి ఒక ఎనర్జీ డ్రింకులు తీసుకెళ్ళి కూర్చొని చూసారంటే సినిమా మొత్తం కంప్లీట్గా నిద్రపోకుండా కొద్ది గొప్ప ఎనర్జీతో అయితే రాగలుగుతారు బయటికి. లేదంటే వేస్ట్. ఫ్యాన్స్కి తప్పించి మిగతా వాళ్ళకి కూడా లేదు. ఫ్యాన్స్ కూడా నీరసం వచ్చేసింది బాగానే, వాళ్ళకి తప్పించి మిగతా వాళ్ళకైతే ఇది పెద్ద మనకి ఫెచ్చింగ్ అయ్యే సినిమా అయితే ఇది కాదు. నా ఇదేంద్రా అంటే మీరు 30 రోజులు ఆగారంటే ప్రైమ్లోనూ, నెట్ఫ్లిక్స్లోనూ, లేదా ఆహాలోనూ, సన్నెక్స్లోనూ ఏదో ఒక ఓటీటీలో అయితే ఖచ్చితంగా వచ్చేస్తుంది. హాట్స్టార్ కూడా ఉంది, ఏదో ఒక దాంట్లో అయితే వచ్చేస్తుంది. దాంట్లో కూర్చొని చూడడం మేలు. అది కూడా ఆడుతూ పాడుతూ పెట్టి మనం వెళ్ళి పని చూసుకొని బయట షాప్కి వెళ్ళేసి వచ్చినా ఆడే ఉంటుంది సినిమా, యాడికి కదలదు. అలాంటి సినిమా అనమాట ఇది. సో థియేటర్కి వెళ్ళి చూడడం మట్టుకు నాకు తెలిసి పెద్ద వేస్ట్ ఈ సినిమాకి మట్టుకు. మిగతాదంతా ఇంకా మీ ఇష్టం, మీరు వెళ్ళి చూడాలని ఉంటాయి. సో ఈ మూవీ గురించి ఇంతే. మనం ఇంకో మూవీ గురించి ఇంకో వీడియోలో మాట్లాడుకుందాం. మీకు ఇలాంటి మూవీస్ గురించి కరెక్ట్గా హానెస్ట్గా రివ్యూలు కావాలంటే మటుకు మీరు మర్చిపోకుండా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేశారంటే మా వీడియోస్ మీకు ఆన్ టైంలో వచ్చి చేరుతాయి. ఇది పదే ఎందుకు చెప్తున్నా అంటే చూసే దాంట్లో 98% మంది సబ్స్క్రైబ్ చేయట్లేదే. గ్రో అవ్వాలనుకున్నాం, అది కొద్దిగా చాలా ఇది చేస్తున్నాం, నేను మూవ్ అవుతా సరే, కానీ మేము ఇంప్రూవ్ అవుతాం. మీరు సబ్స్క్రైబ్ చేస్తే మోటివేషనల్గా ఉంటుంది. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్ అండ్ థ్యాంక్ యూ.